బతుకు తెరువు కోసం పట్నానికో ఏరే రాష్ట్రానికో బయట దేశాలకో పోయినోళ్ళు ఏడాదికో మలక పండుగలు పబ్బాలకు ఊరికొస్తే ఎట్లుంటది? బస్సు దిగిన కాంచెలి మొదలు పెడితే ఇప్పుడే వస్తున్నావు బిడ్డ, కొడుకులు బిడ్డలు మంచిగున్నారా, షాయి బొట్టు దాగిపోరా బిడ్డ అని ఇంటికి పిలిచి మంచి చెడ్డలు అరుచుకుంటారు. షానొద్దులాయే చూడక చిన్న పిల్లగానప్పుడు పోతివి ఊర్ల నుంచి అని వరుసలు ఎరక చెప్పుకుంటా మస్తు సంబరపడతారు. జర్రంతా అటు ఇటుగా ఈ ఊరోళ్ళ పరిస్థితి సుతా అదే. అన్న ఊర్లకు అడుగు పెట్టంగానే గిట్ల ఎదుర్కొన్నారంతా. ముంగటికి నడుస్తుంటే ఇంటింటికి ఆరతులు ఇచ్చుడు, గుమ్మడికాయలతో దిష్టి తీసుడు. రాక రాక ఊరికొచ్చే మరి ఏడాదో రెండేండ్లో కాదు 40 ఏండ్లు అడవిలనే ఉండి జనం కోసం కొట్లాడిన తోపు మావోయిస్టు లీడర్ కోయడ సాంబయ్య అలియాస్ ఆజాద్ కు సొంతూరు ములుగు జిల్లా మొద్దులగూడెంలా గీ తీర్ల ఎల్కం చెప్పిండ్రు. మొన్ననే పోలీసుల ముంగట లొంగిపోయిండు. ఊర్లకు రాగానే గట్టమ్మకు మొక్కి అంబేద్కర్ కొమ్రం భీంకు నివాళులర్పించి ఇంటామె తోటి దండలు మార్చుకున్నాడు నాయన ముంగట. ఉద్యమంలున్నప్పుడే తోటి కామ్రేడ్ ను లగ్గమాడిండన్న. ఇక ఇద్దరు ఆల్మొగలు పెద్ద మంచి దీవెనార్తి తీసుకున్నారు. అటెనక అమ్మకు నివాళి. ప్రజలు కూడా ఆహ్వానించిండ్రు, ఇక్కడ ప్రభుత్వం కూడా ఆహ్వానించింది. కాబట్టి అన్నిటిని దృష్టిలో పెట్టుకుని నేను రావడం జరిగింది. నెక్స్ట్ నా కార్యాచరణ ఒక 2-3 నెలల తర్వాత నేను ప్రకటిస్తా. అన్న ఏ తొవ్వల పోతాడో గాని ఇన్నేళ్లకు ఊరికొచ్చినందుకు దోస్తులు చుట్టాలు ఊరోళ్ళందరిది చిన్న మురిపెం కాదు పోన్రి.